సో మై డియర్ ఫ్రెండ్స్, మెడికల్ టెర్మినాలజీలో ఎనాటమీ, జువాలజీ అని కొన్ని ఉంటాయి. సపోజ్ జువాలజీ అంటే ఆల్ అబౌట్ జంతువులు, అలాగే ఎనాటమీ అంటే మానవ శరీరం. ఇన్ ద సేమ్ మేనర్ పిఓటి అనేది రౌండ్స్ అరౌండ్ టీచర్. టీచర్ అని జనరల్ వర్డ్స్లో అంటాము, బట్ బీయింగ్ ఏ సిఐటి స్టూడెంట్ టీచర్ అనే పదం ఎక్కువ వాడకూడదు. వీ మస్ట్ యూజ్ ఇన్స్ట్రక్టర్. సో ఎలా ఉంటుందంటే, జువాలజీ అనే జంతు శాస్త్రంలో కూడా లివింగ్ క్రీచర్స్, నాన్ లివింగ్ క్రీచర్, ఓకే, జీవులు, నిర్జీవులు, అలా మళ్ళీ దాంట్లో క్లాసిఫికేషన్స్ అలా వస్తాయి. అలాగే ఎనాటమీలో కూడా మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి, గుండె ఎక్కడ ఉంటుంది, ఏదో ఎక్కడ అలా వస్తుంది. అలాగే పిఓటి ఈజ్ ఆల్ అబౌట్ టీచర్. ఒక టీచరు లేదా ఒక ఇన్స్ట్రక్టరు వాడి బిహేవియర్ ఎలా ఉండాలి, వాడి క్వాలిటీస్ ఎలా ఉండాలి, వాడి క్లాస్ రూమ్ బిహేవియర్ ఎలా ఉండాలి, క్లాస్లో ఎలాంటి బాడీ లాంగ్వేజ్తో ప్రజెంట్ చేయాలి, లెసన్ ప్లాన్స్ ఎలా రెడీ చేయాలి, స్టూడెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, క్లాస్ రూమ్ కంట్రోల్ ఎలా చేయాలి, ఎవాల్యుయేషన్ ఎలా చేయాలి, ఎగ్జామ్స్ ఎలా పెట్టాలి, మార్క్స్ ఎలా వెళ్ళాలి, ఒక స్టూడెంట్కి మధ్య పార్షియాలిటీ లేకుండా ఎలా టీచ్ చేయాలి, ఆల్ అబౌట్ ఏ టీచర్. ఒక టీచర్ యొక్క లైఫ్ని మనం స్టడీ చేస్తే, వాడు పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేదాకా వాడి లైఫ్ని మనం స్టడీ చేస్తే, ఒక ఐడియల్ టీచర్ అనే వాడు ఎలా ఉంటాడో ఆ క్వాలిటీసే నథింగ్ బట్ పిఓటి యొక్క ఆత్మ మొత్తం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. పిఓటి సబ్జెక్ట్ అనేది ఒక ఆత్మ అనుకుంటే, అది ఒక టీచర్ అనేవాడు ఎలా ఉండాలి అన్న దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాన్సెప్ట్. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్. షార్ట్కట్లో చెప్పాలంటే పిఓటి ఈజ్ అబౌట్ లైక్ దట్. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్, రోల్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్. సో తర్వాత రోల్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్. సో ఒక ఇన్స్ట్రక్టర్ యొక్క రోల్స్ ఏముంటాయి అనేది మనం కనుక చూసినట్టయితే, ఆర్గనైజ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఆర్గనైజ్ ట్రైనింగ్, ఒక ట్రైనింగ్ని నిర్వహించాలి. ఆర్గనైజ్ అంటే నిర్వహణ. సో బీయింగ్ ఏ ఇన్స్ట్రక్టర్, బేస్డ్ ఆన్ ద సిలబస్ ప్రొవైడెడ్, ద ఇన్స్ట్రక్టర్ హ్యాస్ టు ఆర్గనైజ్ ద ఎంటైర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో రోల్ ఆఫ్ ది ఇన్స్ట్రక్టర్లో వన్ ఆఫ్ ది పాయింట్ అనేది మీరు చూసుకున్నట్టయితే ఆర్గనైజింగ్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ అనేది ఒక ప్రోగ్రాము. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రోగ్రామ్ డిజైన్ చేయకూడదు. దానికి కొన్ని కొలమానాలు తీసుకోవాలి, కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి. ఆ పారామీటర్సే సిలబస్. ఏంటది? సిలబస్ ఈజ్ ద పారామీటర్స్. By considering the syllabus of the particular training or program, we should develop the program, we should organize the training. మన ఇష్టానికి మనం ఏది పడితే అది చెప్పకూడదు. దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఆర్ దేర్. కొంతమంది సిఐటిఎస్ అని కొన్ని ప్రోగ్రాంలు పెడుతుంటారు, కానీ ఎవడు చెప్పడు క్లాస్లో, ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. లేదా ఇంకొకటి ప్రోగ్రాం పెడుతుంటారు, ఏదో August 15th అని చెప్పేసి ఒకళ్ళు వస్తారు, వాడు ఏదో సొల్లు చెప్తుంటాడు, పర్సనల్ అజెండా చెప్తుంటాడు. నేను ఇది చేసా, అది చేసా, పెద్ద లీడర్ని, తోపుని, తురిమిని అంటే ఇర్రిలవెంట్ ఉండకూడదు. సో మనం కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ అనేది రిలేటెడ్ టు సిలబస్ ఓన్లీ ఉండాలి. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది రోల్ ఆఫ్ ది ఇన్స్ట్రక్టర్. సో తర్వాత ప్రిపేర్ ట్రైనింగ్ మెటీరియల్. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ ప్రిపేర్ ట్రైనింగ్ మెటీరియల్. మ్యాగీ నూడిల్స్ వండాలంటే నూడిల్స్ కావాలి, ముందు కాస్త వాటరు, కాస్త సాల్ట్, కాస్త మిర్చి కావాలి. సో టు డూ ఎనీ టాస్క్ వీ మస్ట్ నీడ్ సమ్ మెటీరియల్స్. క్లియర్నా? అంతే కదండి. సో మనం ఏం చేయాలన్నా సరే కొంత మెటీరియల్ అనేది మనకు కావాలి. ఇన్ టీచింగ్, బిఫోర్ డూయింగ్ ఏ ప్రోగ్రామ్, వీ మస్ట్ ప్రిపేర్ సమ్ ట్రైనింగ్ మెటీరియల్ like lesson plans, information sheets,
డెమాన్స్ట్రేషన్ ప్లాన్స్, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్, ఇలాంటివన్నీ కూడా మెటీరియల్ కిందకు వస్తాయి. సో బిఫోర్ ఆర్గనైజింగ్ ఎ ప్రోగ్రామ్ యూ షుడ్ ప్రిపేర్ ద మెటీరియల్. The main object of a vocational instructor is to conduct the training program, which includes planning, preparation, presentation, testing, evaluation. So these are the most important factors. ఇవి రిపీట్ అవుతూ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ప్లానింగ్, సెకండ్ థింగ్ ప్రిపరేషన్, థర్డ్ థింగ్ ప్రజెంటేషన్, ఫోర్త్ థింగ్ టెస్టింగ్, ఫిఫ్త్ థింగ్ ఇవాల్యుయేషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లెసన్ ప్లాన్ అనేది ఉంటుంది. లెసన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా మనం పీఓటీ ప్రాక్టికల్లో ఫైనల్ ఎగ్జామ్స్లో మనం పెట్టేటప్పుడు లెసన్ ప్లాన్ ఖచ్చితంగా రాయాలి. సో దీస్ ఆర్ ద ఫైవ్ స్టెప్స్ ఇంక్లూడెడ్ ఇన్ లెసన్ ప్లాన్ ఆల్సో. చూడండి, ఇట్ ఈజ్ లైక్ ఎ చైన్. ఒక సైకిల్కి చైన్ ఎలా ఉంటుందో, ఒక బైక్కి చైన్ ఎలా ఉంటుందో, ఆ చైన్లో ఒక లింక్ కట్ అయినా సరే అది కరెక్ట్గా మూవ్ అవ్వదు ఆ వెహికల్ అనేది. అలాగే పీఓటీలో టాపిక్స్ అనేవి వన్ ఈజ్ రిలేటెడ్ టు అనదర్. ఒకటి అర్థమైతేనే ఇంకోటి అర్థమవుతుంది. అలాగుంటుంది కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్. సో ప్రిపేరింగ్ ట్రైనింగ్ మెటీరియల్లో మనకి ఫస్ట్ టీచర్లు 2 రకాలు ఉంటారు. ఒకడు సోదిగాడు, ఒకడు సబ్జెక్ట్ గాడు. ఒక టీచర్ ఏం చేస్తాడంటే వితౌట్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ వచ్చేస్తాడు. వితౌట్ ప్లానింగ్ ప్రిపరేషను ఒక టీచర్ క్లాస్ రూమ్కి వస్తే స్టూడెంట్ ఊరుకోడు. ఓరయ్యా మాకెందుకురా, నువ్వు వచ్చాక ఏదో ఒకటి చెప్పిపోరా అంటాడు. సో అట్ దట్ టైమ్ హీ డెఫినెట్లీ మిస్లీడ్ ద స్టూడెంట్. వాడు ఎందుకంటే బీయింగ్ ఏ టీచర్ అతను లెసన్ ప్రిపేర్ అయ్యి రాలేదు. ఈరోజు ఏం పాఠం చెప్దాం, ఆ పాఠంలో ఓమ్స్ లా ఉందా, కిర్చాఫ్స్ లా ఉందా, డీసీ మోటార్ ఉందా, ట్రాన్స్ఫార్ ఉందా, వాడికి తెలియదు. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి సొల్లు చెప్తాడు. దానివల్ల స్టూడెంట్ అనేవాడు ఏంటంటే ఖచ్చితంగా మిస్లీడ్ అవుతాడు. వాడు సబ్జెక్ట్ నేర్చుకోవడం మొదలేసి సిలబస్ రిలేటెడ్గా నిలిచి ఇర్రెలవెంట్ ఆఫ్ ది స్టడీ ఏదో అదర్ టాపిక్ మీద వాడు విని వెళ్తాడు. సో చాలామంది టీచింగ్ ప్రొఫెషనల్ ఏం చేస్తారంటే ఒక 50-40% మెంబర్స్ ఇలా చేస్తుంటారు. సొల్లుగాళ్ళే ఉంటారు. అది కూడా ఒక స్కిల్, స్టూడెంట్ని కూర్చోబెట్టాలండి, అది వేరే ఆస్పెక్ట్. బట్ బీయింగ్ ఏ టీచర్ వీ షుడ్ మేక్ సమ్ ప్లానింగ్. సో ప్లానింగ్ చేసుకోవాలి అంటే ఒక క్లాస్ చెప్పాలంటే మనకి ఏ రూమ్ క్లాస్ కావాలి, ఆ క్లాస్లో బ్లాక్ బోర్డ్ ఉందా, చాక్ పీస్ ఉందా, డస్టర్ ఉందా, అదేందా. నువ్వు డాక్టర్ కావాలంటే పేషెంట్ ఉండాలబ్బా, ఎవడో చంపాలి కదా. చచ్చేదానికి రోగిస్టోడు ఒకడు ఉంటేనే నువ్వు డాక్టర్ అవుతావు. సో టు మేక్ ఏ స్టడీ టీచ్ యూ మస్ట్ రిక్వైర్డ్ ఒక బ్లాక్ బోర్డు కానీ, ఒక మార్కర్ బోర్డు కానీ, మార్కర్ కానీ, చాక్ పీస్ కానీ, డస్టర్ కానీ, బెంచెస్ కానీ, ఫ్యాన్, లైటింగ్, ఎవాల్యుయేషన్, ఇవి కావాలి. దీస్ ఆర్ ద మస్ట్. సో అది ప్లాన్ చేసుకోవాలి బీయింగ్ ఏ టీచర్. ముందు అక్కడ అది ఉందా లేదా చూసుకోవాలి. అదేనా. తర్వాత ప్రిపరేషన్. సరే క్లాస్ ఉంది, బోర్డు ఉంది, చాక్ పీస్ ఉంది, అన్నీ ఉంది సార్, మరి క్లాసులోకి వెళ్ళి ఇట్లా నుంచుంటే మీ ముందు నుంచుంటే ఊరుకోరు కదా. ఓరి అమ్మ ఇంతటి దానికి వీడు పెద్ద పుడింగ్లా వచ్చాడు గుంటూరు నుంచి, వీడేదో సొల్లు చెప్తున్నాడు అనుకుంటారు. బట్ అక్కడ క్లాస్లో మన స్టూడెంట్ ముందు నుంచున్నాక వీ షుడ్ టీచ్ సంథింగ్, లేదంటే వారు ఊరుకోడు కదా. సో ప్రిపరేషన్ ఏదో ఒక టాపిక్, ఈరోజు ఈ టాపిక్ చెప్దాం, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఇన్స్ట్రక్టర్స్ అనే ఒక లెసన్ చెప్దాము. ఆ టాపిక్లో మనకి రోల్స్లో మనకి ప్రిపరేషన్ ఆఫ్ ట్రైనింగ్ మెటీరియల్, ఆర్గనైజింగ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వాలి మీరు. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్స్ కిర్చాఫ్ లా, ఆర్ ఓమ్స్ లా, ఆర్ ట్రాన్స్ఫార్, ఆర్ డ్రిల్లింగ్ మిషన్, ఆర్ వెల్డింగ్, హాట్, హీట్, థర్మోడైనమిక్స్, ఎనీథింగ్ ఎల్స్. సో
ప్రిపరేషన్ అనేది నీ ఇంట్లో నీ బాత్రూంలో ఎక్కడైనా చేసుకుంటావు, బట్ దాని ఎగ్జిక్యూషన్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేస్తావు. ఓకే, సో ప్రజెంటేషన్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విత్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది చేస్తారు మీరు బీయింగ్ ఎన్ ఇన్స్ట్రక్టర్. ఒక టీచర్ అనేవాడు ఖచ్చితంగా ప్రజెంట్ చేయాలి. ఇట్ డజంట్ మ్యాటర్ వాడు ఎంటెక్ చేశాడా, పిహెచ్డీ చేశాడా, ఇంటర్ చేశాడా, 10th చదివాడు అనవసరం. ఒక 10th ఇంటర్ చదువుతాడు, వాడికి ట్రెమెండస్ అనలైటికల్ స్కిల్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా వాక్చాతుర్యంతో మాట్లాడగలుగుతుంటారు. కొంతమంది పీజీలు, పిహెచ్డీలు, ఎంటెక్లు, డిగ్రీలు, ఐటీఐలు ఏదో చేస్తారు. వాళ్ళు ఆన్ ద బోర్డు లేదంటే ఆన్ ద డయాస్ మాట్లాడాలంటే మాట రాదు కొంతమందికి. సో ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు ఏం పడ్డావు, నీ పర్సనల్ థింగ్స్ ఏంటి, నువ్వు నీ లైఫ్ ఏముంది, అదంతా అవసరం లేదు. ఒకసారి స్టేజ్ ఎక్కాక నువ్వు పర్ఫామ్ చేయాల్సిందే. సో ప్రజెంటేషన్ అనేది ఉండాలి. తర్వాత టెస్టింగ్. నువ్వు స్టూడెంట్స్కి టీచ్ చేసింది ఎలా ఉంది, వాడికి ఎంత ఎక్కింది, వాడికి ఎక్కిందా లేదా, వాడు ఎంతవరకు అర్థం చేసుకున్నాడు, 100 out of 100% వాడి కాన్సెప్ట్ ఎక్కిందా, లేదా ఒక 50% కాన్సెప్ట్ ఎక్కిందా, అసలు వాడికి ఎక్కలేదా, ఎలా జడ్జి చేస్తావు రాజు గారు? మీరు ఎలా జడ్జి చేస్తారు? మీ క్లాస్ చెప్పారు, ఒక 10 మంది స్టూడెంట్స్ విన్నారు, వాడికి మీరు చెప్పింది అర్థమైందా లేదా అనేది మీరు తెలుసుకోవడానికి ఏం చేస్తారు సార్? క్వశ్చనింగ్, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. క్వశ్చనింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఇన్ టీచింగ్. క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టీచింగ్లో. ప్లీజ్ సిట్ డౌన్ సార్. ఓకే, సో నువ్వెంత తోపో తురుమో నువ్వు చెప్పడానికి నీ స్టూడెంట్ ఎంత తోపో నువ్వు టెస్ట్ చేయాలి. గాట్ ఇట్నా? సో టెస్ట్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా వాడికి ఎగ్జామ్ పెట్టాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ టెస్టింగ్. యూ విల్ కండక్ట్ ఏ టెస్ట్. ఒక కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఒక ప్రాక్టికల్ టెస్ట్ మీరు కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేశాక డిపెండింగ్ అపాన్ ద మార్క్స్ హీ హాజ్ స్కోరెడ్, అతనికి వచ్చినటువంటి మార్కుల్ని బట్టి నువ్వెంత క్యాలిబరో నీ ప్రిన్సిపల్ డిసైడ్ చేస్తాడు. క్లియర్ అండి? అంతే కదా? ఐ థింక్ సో. మనం బాగా చెప్తున్నామా లేదా, పేరెంట్స్ కానీ మన హైయర్ అథారిటీస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఒక సంస్థ కానీ ఆ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్కుల్ని బట్టే మనల్ని జడ్జ్ చేస్తారు. డజంట్ మ్యాటర్ నువ్వు క్లాస్లోకి వెళ్ళి సినిమా చెప్పావా, సొల్లు చెప్పావా, సబ్జెక్ట్ చెప్పావా, ఎవ్వడు క్వశ్చన్ చేయడు. మార్క్స్ మెమో అడుగుతాడు అంతే. ఎందుకంటే ఏ ప్రిన్సిపల్కి ఏ ఆర్గనైజేషన్ హెడ్కి వచ్చి రోజు క్లాస్ వినే తీరిక ఓపిక ఉండదు. సో వాళ్ళు మనం జడ్జ్ చేసే ఒకే ఒక ఫ్యాక్టరు టెస్టింగ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఎవాల్యుయేషన్. సో ఒక పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షని మనం ఎవాల్యుయేషన్ చేయాలి. మార్క్స్ అనేది వేస్తాం వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ని బట్టి. సో కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళు ఉంటారు, కొంతమందికి రిలీజియన్ ఫీలింగ్స్ ఉంటాయి, కొంతమందికి మన కులపోడు అవి ఉంటాయి కొన్ని ట్యాక్స్. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఫేవరెట్ స్టూడెంట్ కోటరీ ఒకటి ఉంటుంది, గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంటారు. అలాంటి టీచింగ్ అనేది వదిలేసేయాలి. బీయింగ్ ఏ టీచర్ యూ షుడ్ నాట్ షో అప్ ఎనీ కైండ్ ఆఫ్ పార్షియాలిటీ. నీ మాట వినలేదని ఒక స్టూడెంట్ తొక్కేయడం, మార్కులు తక్కువ వేసి, నీకు హెల్ప్ఫుల్గా ఉండడని వాడికి తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వేయడం, మన క్యాస్ట్ వాడు అని చెప్పి వాడిని సపోర్ట్ చేయడం, వాడికి ఒక లో క్యాస్ట్ అని చెప్పి వాడిని డిగ్రేడ్ చేయడం, ఇలాంటి థింగ్స్ అనేవి మానుకోవాలి బీయింగ్ ఏ ప్రొఫెషనల్ ఇన్స్ట్రక్టర్. దీస్ ఆర్ ద ఎథిక్స్. ఒక ఇన్స్ట్రక్టర్గా, ఒక టీచర్గా మనకంటూ కొన్ని మోరల్ క్వాలిటీస్, మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఆ ఎథిక్స్లో నువ్వు ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు, ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం అంటే మార్కులు వేయడం. ఈ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు స్టూడెంట్ని మనం ఎప్పుడూ డిగ్రేడ్ చేయకూడదు. వాడి యాక్చువల్ ప్రజెంటేషన్ని బట్టి మనం మార్క్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇట్ డజంట్ మ్యాటర్ వాడు నీకు క్లోజా, నీకు ఆపోజిట్టా, అదంతా చూడకూడదు ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు. క్లియర్ అండి? సో ఈ టాపిక్స్ ఖచ్చితంగా మీకు రిపీట్ అవుతాయి. ఇంకో 2-3 నెలలు మీ చెవుల్లో మోగుతూ ఉంటాయి. ప్లానింగు, ప్రిపరేషను, ప్రజెంటేషను, టెస్టింగు, ఇవాల్యుయేషన్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు లెసన్ ప్లాన్. మీరు చెప్పే ప్రతి లెసన్కి ప్లానింగ్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, ప్రజెంటేషన్ ఉండాలి, టెస్టింగ్ ఉండాలి, ఎవాల్యుయేషన్ ఉండాలి.
So my dear friends, coming to the next point, attitude formation. Attitude formation.